వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగడంతో అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో నిలిపివేశారు. B1 భాగంలో చెలరేగిన మంటలు M1, M2 భోగిలకు వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో మంటలు చెలరేగుతున్నట్లు లోకో పైలట్ గమనించి వెంటనే రైలును ఆపి విపత్తును నివారించారు. రైల్వే సిబ్బంది రైల్లోని మిగిలిన కోచ్ల నుండి ప్రభావితమైన కోచ్లను త్వరగా వేరు చేశారు. लेकिन यहाँ नहीं, यहाँ लग गया, वो जाएगी होगी। ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్గఢ్ జిల్లా తమ్నార్ బ్లాక్ లో బొగ్గు గనులను జిందాల్ గ్రూప్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు నిరసన దిగారు. నిరసన సందర్భంగా రాయ్గఢ్ జిల్లాలోని తమ్నార్ బ్లాక్ లో నిరసనకారులు పోలీసుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. జనాన్ని నియంత్రించడానికి పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. అల్లర్లలో దాదాపు 10 మంది పోలీస్ సిబ్బంది, పౌరు నిరసనకారులు, గ్రామస్తులు గాయపడగా వాహనాలు దెబ్బతిన్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చామని అధికారులు తెలిపారు. भागी ओ यम बगा तेरी छोड़ दे हैं और छोड़ को गांव लगा रे लइका है जिसका 2 साल की तो का बढ़िया है. నెల్లూరు జిల్లా కోవూరు ఎన్టీవీ ఛానల్ రిపోర్టర్ గా పనిచేస్తున్న రాజశేఖర్ గుండెపోటుతో మృతి చెందారు. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం వేడుకగా నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొని అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ భక్తులకు సౌకర్యం లేకుండా వసతులు మెరుగుపరచాలని కోరారు. నెల్లూరు జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఏదైతే ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇచ్చేసిన మీ అందరికీ వేదిక అలంకరించిన ధన్యవాదాలు తెలియజేస్తూ రాజరాజేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అమ్మవారి దయ వల్ల అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో వృద్ధిల్లాలని, అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబానికి ఉండాలని మీ అందరి పక్షాన కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు మొట్టమొదటిగా ట్రస్ట్ బోర్డు కమిటీ గారు చేయిస్తారు. ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత ఆ యొక్క చైర్మన్ ఎన్నిక ఉంటుంది. ఒకరు ప్రతిపాదిస్తారు, మరొకరు బలపరుస్తారు. ఆ విధంగా ఈరోజు మనం, ఎందుకంటే ఈ దేవస్థానానికి ఇప్పటిదాకా ప్రభుత్వ పరంగా చైర్మన్లు ఉండేవాళ్ళు కాదు, దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఉండేవాళ్ళు, వంశ పారంపర చైర్మన్ మాత్రం ఉండేవాళ్ళు. దురదృష్టం వారు లేరు కాబట్టి నూతనంగా వంశ పారంపర్య దేవస్థానం చైర్మన్ని ఇంకా ప్రభుత్వం నియమించలేదు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల్లోనే స్పష్టంగా ఆ మేరకి ఒకరు ప్రతిపాదించి మరొకరు బలపరిచే విధంగా ఉండాలని చెప్పడం జరిగింది. ముందుగా ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యుల ప్రమాణ న్యూజెర్సీలోని హామోంటన్ సమీపంలో 2 హెలికాప్టర్లు గాల్లోని ఢీకొని కూలిపోయాయి. ఫలితంగా ఒకరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అత్యవసర స్పందన బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ పునరావాస చర్యలు చేపట్టాయి. అధికారులు ఆ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచారు. ఢీకొనడానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు. అధికారులు పరిస్థితిని అంచనా వేస్తూనే ఉన్నందున మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. They must have been coming over the store when she saw them, that woman, and scared her to death, I'm sure. They must have came over the store. And she came running in. Huh? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నందినగర్ నివాసం నుండి బయలుదేరారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు అనే నినాదంతో నిర్వహించిన సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పాల్గొని పార్టీకి పనిచేసిన ఉత్తమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 164 సీట్లు సాధించడంలో లోకేష్ వ్యూహాత్మక ఆలోచన కీలక పాత్ర పోషించిందని, నియోజకవర్గాన్ని క్లస్టర్ను సూక్ష్మంగా అధ్యయనం చేసి రూపొందించిన ప్రణాళికలు పార్టీకి అపూర్వ విజయాన్ని అందించాయన్నారు. యూనిట్ ఇన్ఛార్జీలు కార్యకర్త కష్టపడ్డదానికి లామినేట్ చేసి మీ ఇంట్లో అందరూ ఇంటి బంధువులు వచ్చినా మిత్రులు వచ్చినా అందరూ చూసే విధంగా హాల్లో దీన్ని తగిలించే విధంగా దీన్ని చూసి వచ్చినటువంటి వాళ్ళు ఇన్స్పైర్ గా భావించి భవిష్యత్తులో మేము కూడా ఇటువంటి పథకాన్ని నారా లోకేష్ బాబు గారి సంతకంతో తీసుకోవాలని ఒక ఆలోచన వచ్చే విధంగా ఈ రోజు ఈ లామినేషన్ చేసి పంపించారంటే మన తెలుగుదేశం పార్టీ ఎంత డెడికేటెడ్ గా ఒక కార్యకర్త కోసం కూడా ఎంత కష్టపడుతుందో, ఎంత ఆలోచిస్తుందో దయించి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంత పెద్ద కుటుంబంలో, ఇంత పెద్ద పార్టీలో ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న జరుగుతున్నా వాటిని కాదు మనం ఆలోచించాల్సింది. ఈ రోజు 75 సంవత్సరాల వయసులో మన ముఖ్యమంత్రి వైద్యులు మన తల్లిదండ్రుల ఇళ్లలో ఒకసారి చూడండి. 75 ఏళ్ళు వయసు ఉన్నటువంటి మన తల్లిదండ్రులు ఇంట్లో ఎలా ఉన్నారు. కానీ ఈ రోజు రాష్ట్రానికి తండ్రి అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 75 ఏళ్ల వయసులో మన కోసం, మన పార్టీ భవిష్యత్తు కోసం, మనందరి జీవితాలు వెలుగులు నింపడం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, భావి భారత పౌరులందరినీ తీర్చిదిద్దడం కోసం 75 సంవత్సరాల వయసులో ఈ రోజు ఈ రాష్ట్రం కోసం అకుంఠిత దీక్షతో తాను కష్టపడుతూ తానొక్కడు చాలని తన తనయుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు చిన్న వయసు 43 సంవత్సరాల వయసులో ఆనందంగా ఎంజాయ్ చేయాల్సినటువంటి వయసులో ఈ రాష్ట్రానికి అంకితం చేసి తనతో పాటు తన తనయుడిని కూడా నడిపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని 2 కళ్ళల్లో చూసుకుంటున్నటువంటి ఆ కుటుంబాన్ని మనందరూ కూడా మర్చిపోకుండా తెలుగుదేశం పేరులో మనందరూ కూడా కృతజ్ఞత బద్దులుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ రోజు 134 మందికి ఈ అప్రిషియేషన్ వచ్చినందుకు నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. 12 మంది క్లస్టర్స్కి, 50 మంది యూనిట్ ఇన్ఛార్జీలకి, అదేవిధంగా 314 మంది బిఎల్ఏలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దీంట్లో చిన్న తెలివిగల వాళ్ళు రాజ్ కుమార్ చౌదరి, మధుబాబు నాయుడు అందరూ ఫోటోలు దిగినారు. వీళ్ళు ఫోటోలు దిగారు, వాళ్ళేమో కెమెరామెన్లుగా మిగిలిపోయారు. కాబట్టి ఈ వల్ల మీకు అందరికి రాలేదు. రాబోయే కాలంలో మీరు కూడా ఫోటోలు దిగి ఈ ఫోటోలు మైటీడీపీలో పెట్టుకునే విధంగా చేయండి అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు. వైకుంఠ ఏకాదశి ఆహ్వానము. డిసెంబర్ 30వ తేదీ మంగళవారం ముక్కోటి ఏకాదశి. వైకుంఠ ద్వార దర్శనం ఉదయం 4 గంటలకు. వైకుంఠ ఏకాదశి దర్శన వేళలు ఉదయం 4:30 నుండి ప్రారంభమగును. శీఘ్ర దర్శనం 1 టికెట్టు ₹200, ప్రత్యేక దర్శనం 1 టికెట్టు ₹50. జనవరి 14వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు గోదా కళ్యాణం జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి వైకుంఠవాసి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందించుచున్న రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణాధికారి, అర్చకులు మరియు సిబ్బంది.